ఈ రోజు అమాస అంటావా? ఏం కనపట్టలేదు. హెడ్లైట్లు కళ్ళతోడు పెట్టావుగా. ఇది ఎందుకు డబ్బున్న బ్యాంక్ అంటావా? కనిపిస్తుంది. ఈడు విజిల్ మింగేసినట్టున్నాడు. విజిల్ అపరా. కెమెరాలు కూడా పట్టుకోదాం. అది కాదు, ఇది నువ్వు పెట్టుకో, ఇది నేను పెట్టుకో. ఏం బ్రదర్ బాగున్నారా? ఈ దొంగతనం సక్సెస్ అయితేనే కదా మనం బాగుండేది. ఏం పర్వాలేదు, మేమున్నా. కొంచెం కింద చూసుకున్నాడు వాడు. కొంపదీసి బ్యాంకు దొంగలు పట్టేసుకుంటాడా ఏంది? రివాల్వరే సరిగ్గా పట్టుకున్నారు కాదు, ఇంకా దొంగలు ఏం పట్టుకుంటాడు? యాహూ! పట్టేశా, సిఐ సార్స్ కొట్టేశా. ఇందులో ఉన్నది ఒకళ్ళు ఏఎన్ఆర్, రెండోది ఎన్టీఆర్. ఆహా, ఈ కేసులో దొంగల్ని ఎంత తేలిగా కనిపెట్టింది సార్. దట్ ఈస్ ఖాన్. ఇంకో విషయం కూడా కనిపెట్టా. ఏంటి సార్ అది? అన్నగారు సన్నబడ్డారు, అక్కినేని గారు నల్లబడ్డారు. ఏం తెలివి సార్ మీది? ఊరికే ఎస్ఐ అయిపోతారా మరి? సరే, ఆ విషయం ఆపేసి ముందు ఎఫ్ఐఆర్ రాయండి. నేను అంకుశంలో రాజశేఖర్లా వెళ్ళి అక్కినేని ఎన్టీఆర్ ని అరెస్ట్ చేసి తీసుకొస్తా. అన్నగారిని అరెస్ట్ చేయడం కుదరదండి. ఏ ఎందుకని? అన్నగారు స్వర్గస్థులై 10 ఏళ్ళు దాటిందండి. నేను ఏమనుకున్నాను, నీకు తెలివితేటలున్నారా? మరి ఊరికే కానిస్టేబుల్ అవుతారు ఏంటి? ఏంటి నేను వాడితో మాట్లాడుతుంటే నువ్వు కౌంటర్ ఇస్తున్నావు? ఓకే, నా అంచనా ప్రకారం సన్నబడ్డ అన్నగారు టాటా, నల్లబడ్డ అక్కినేని గారు బిర్లా విత్ క్యాష్ వాళ్ళని పట్టుకునే వరకు ఈ ఖాన్ నిద్రపోడు. డబ్బే డబ్బు వద్దంటే డబ్బు. కదిలితే కాల్ చేస్తాను. ఎవరికి కాల్ చేస్తారు సార్? ఐజీ గారికి, హోమ్ మినిస్టర్ గారు? కాల్ చేయడం అంటే ఫోన్ చేయడం కాదురా, కాల్చి పడేస్తాను. రాత్రి మీరు ఎక్కడున్నారు? మేము ఏ హౌస్ లోనే ఉన్నాం సార్. చీప్ లిక్కర్ తాగి మటన్ బిర్యానీ తిని బోర్లో పడుకున్నాం సార్. నన్ను పురిటి కొట్టించడానికి ప్రయత్నం చేయొద్దు. తప్పు చేసిన వాడిని తప్పించుకునే ఛాన్స్ ఇవ్వడి ఖాన్. మీ ఇళ్ళు ఒళ్ళు సోదా చేస్తాను. రండిరా, రండి రండి. ఈ మూట ఏంటి? తీసి కింద పెట్టండి. అంత బరువుగా ఉందా? బియ్యం మూట అండి. రోమా క్లినిక్. బట్టతలని బుర్ర కొక్కోకండి. జుట్టుతలగా మార్చే పూచి మాది. వెంటనే ఆటో ఎక్కువ వచ్చేసేయండి. కేవలం ఫిబ్రవరి నెలలోనే. ముందు తర్వాత 100% గ్యారంటీ. డాక్టర్ రోమారావు. ఇది కరెక్టేనా? 100%. అక్కడికి వెళ్తే బట్టతల మీద జుట్టు వస్తుందా? వెళ్తే రాదండి, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలా? జోక్ చేస్తానంటరా? కాల్చి పడేస్తాను. వణుకుతుంది చెయ్యి. అంతే, నువ్వు తప్పను. ఇప్పుడు కాదురా, మీ సంగతి తర్వాత చెప్తా. ముందు తొలిపి. ఈడుగులో తయారవుతా అనుకుంటున్నాడు, కానీ ఈడులో తయారవుతాను ఇట్లేదు. వరస్ట్ వేలోకి అల్లుడు నోట్లు లెక్కెడదాం. ఏంది లెక్కెట్టేది చీప్ గా? టీవీ నైన్ అని చెప్తే వాళ్ళే చెప్తారు. ఏమెత్తుతున్నావు? రిమోట్. ఏంటి అది? కొనుక్కొచ్చింది కాదు, కొట్టుకొచ్చింది కదా. దాని లెక్క వేరు. టీవీ నైన్. నిన్న రాత్రి జూబ్లీ హిల్స్ లక్కీ కోఆపరేటివ్ బ్యాంక్ లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి సంబంధించి కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అవి చెల్లని చిరుగునోట్లని ఆ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ గాలి గంగాధరరావు గారు చెప్పారు. ఇక జెట్ ఎయిర్వేస్ విమానానికి చినిగిందంటారే, అంటే ఇదే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఉంటే మనకు చిరుగుద్ది. నేను తీసుకెళ్ళి ఎక్కడ పడేద్దాం.
ఏంటి మా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేను ఇక్కడ టెన్షన్ తట్టుకోలేక చేస్తున్నాను. అయినా బ్రెయిన్ ఉన్న టెన్షన్ పడాలి కానీ నీకెందుకు మా టెన్షన్? కూడా కాలుతుంటే నీకు కామెడీగా ఉంది. మనం ఇంటికి వచ్చి చేయాల్సిన పని ఏంటో తెలియదు. 30 లక్షల కోసం మనం ఆడిని కట్టేస్తే ఆ పిల్లిగాడిని వాడి ఇంట్లో మనల్ని కట్టేసాడు. 30 లక్షలు కాదు 30 కోట్లు వినపడుతుంది. ఎక్కడి నుంచి కనపడుతున్నాయి? ముందెలా కార్దుడు. మావయ్య నేను చూస్తుంటే నా గుడ్డ తరుకుపోతుంది మావయ్య. ఎన్ని పనులు చేస్తావు మావయ్య? నీకు మాత్రం ఎవరున్నారు మావయ్య నేను తప్ప? ఇలా ఇవ్వు. ఏడో కళ్ళు ఈ వయసులో ఏడిస్తే పక్క మీద పాస్ పోసుకున్నంత అసహ్యంగా ఉంటది. అవును తప్పుకోండి. మంచిదవే. టాటా ఏంటది? ఒప్పండి గ్రైండర్లో వేద్దామని. పని వాళ్ళు ఉన్నారు కదా. భలే వారండి. మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేంటండి? అమ్మ దొంగలుడు. నిజమే అనుకో, కానీ నువ్వు పని చేయడం అంటేనే ఎందుకో డౌట్ గా ఉంది. మీరు మరేనండి. కార్ అంటే గేర్ ఉంటాయి, బ్రేక్ ఉంటాయి. గ్రైండర్కి ఏముంటది? స్విచ్ చేయడం, పప్పు వేయడం, అంతే కదా. మేము చిన్నప్పటి నుంచి స్టూవర్ట్పురంలో చేసిందే ఇది. అది 92లోనో 94లోనో. చాలు పోయి పని చూసుకో. ఇంత మర్యాద చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళాం? అయ్యో అమ్మగారు 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 అమ్మగారు. ఏమేం సుబ్బులు? పప్పు తీసుకుని గ్రైండర్ లో ఏమంటే వాషింగ్ మిషన్ వేసాడు మా డ్రైవరు. గిర గిరా తిరుగుతుంటే గ్రైండర్ ఏమో అనుకున్నానండి. సుందరం ఇది బలేగు. సుందరం ఇది సూపర్. సుందరం ఇది ఇంకా సూపర్. సుందరం ఏంటిది? మా సుందరం ఉన్నాడేమోనని. సుందరం ఏమైనా చుట్టాకి పెట్టా మాడతట్టి లోన్ ఎట్టుకోవడానికి ఇద్దరం పట్టంగా. నేను పట్టుకుంటాగా. నీ సీట్ నంబర్ ఎంత? 16. 36 అనుకుంటా. ఏం చేస్తున్నారా? ఏం లేదురా, చిన్న డౌట్ వస్తే క్లారిఫికేషన్ చేసుకుంటున్నా. కండక్టర్ గారు సరుకులతో పాటు శాలరీలు కూడా వచ్చేస్తున్నాయండి బాబు. ఎవరు నువ్వు? నా పేరు సుందరం అండి. ఈ ఊరు సొసైటీ ఆఫీస్ లో గుమాస్తాగా పనిచేయడం కోసం వచ్చాను. సొసైటీలో పనిచేసేవాడు ఈ సరుకుల మధ్య దొంగడం అంటే అసహ్యంగా. సుందరం సుందరం అన్నయ్యలు అన్నయ్య అన్నయ్య సంకడా. బస్సులో వస్తానని చెప్పి బస్సు మీద వచ్చేవేంట్రా? గాలి కోసమా? అబ్బే రాత్రి పక్క సీట్ లో రాక్షసి కూర్చుంటాను. అదే అమ్మాయి. అరే అమ్మాయి అయితే బస్సు లైట్ తీసేయగానే ఎగిరి గంతేసి ఒళ్ళో కూర్చోవాలి. పైకి ఎక్కడమేంట్రా? వెరీ బ్యాడ్. సర్లే ఉండ. నువ్వు అక్కడే వచ్చావా డబ్బులతో వచ్చావా? డబ్బులతో వచ్చాగా. నాకు నిద్రలో వినపట్లేదు. వచ్చే వచ్చే వస్తున్నా వద్దున్నా ఏదో గోలా. నేను ముందే చెప్పాను కదండి మా వాడికి లేడీస్ అంటే పడదని. మొహాలంటే నాకు పడదు, భరించట్లేదు. మాది కూడా సేమ్ ప్రాబ్లమ్. ఇదిగో సుందరం, పెళ్ళి అయినాక ఆడదానికి భయపడ్డావంటే దెర్ ఈజ్ ఎ మీనింగ్. పెళ్లి కాకుండా ఆడదానికి భయపడ్డా ఏమిటయ్యా? ఇదిగో అమ్మో లేడీస్ లేడీసు లేడీసు చేసేదంతా చేసేసి ఇప్పుడు నాటకాలు ఒకటి. లేడీస్ లేడీస్ అని బెదిరిపోతున్నాడు బాబు. ఆ లేడీస్ లేకపోతే రేపొద్దు ఫ్యామిలీస్ ఎలా చెప్తా రండి రండి. సుందరం నీ మంచిగా చెప్తున్నా, ఎందుకైనా మంచిది ఒక్కసారి డాక్టర్ చూయించుకో. కండలు కుండిపోతాయి. ఇందక్కడి నుంచి చూస్తున్నాను లేడీస్ ఉన్నారు కదా, నూరుకుంటే ఎవడ ఇష్టం వచ్చేటట్టు స్టేట్మెంట్లు ఇస్తాడా? అసలు నేను ఏం చేశాను బాబాయ్ గారు? చప్పుడైంది కదా అని తలుపు తీశాను, ఎదురుగా లేడీసు గుండెల మీద గుద్దేసింది. కేవ్ అని అరిచాను.
ఆ తర్వాత ఏమైంది నాకు తెలియదు. ఆ తర్వాత ఏమైందో ఆ అమ్మాయికి తెలియదు. నువ్వు సేఫ్, అమ్మాయి సెక్కు. అయినా నీకింత స్త్రీ ద్వేషం ఏమిటయ్యా? ద్వేషం కాదండి బాబు, భయం. ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి. అసలు ఈ రామాయణం జరగడానికి కారణం ఎవరు? రావణాసురుడు. ఎవడు చెప్పాడు? ఆడి చెల్లి శూర్పణఖ అంటే ఆడది. మా తాత చెప్పాడు. ఉన్నాడా? పోయాడు పాపం. నిన్ను మీ తాతనే డాక్టర్ చూపిద్దామని. కరెక్ట్. అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం. ఒరే 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 ఓరి మీ అమ్మ కడుపులు బంగారం గాను. ఇచ్చాపురం పిచ్చాపురం కాదురా. ఆ అంటే అమ్మ, ఈ అంటే ఇల్లు. ఇదే బాగుంది. ఇదే బాగుందా? ఇలాగే పనికి మాలిన పాటలు నేర్చుకుంటే. ఒరే వీరబాబు, ఏంటి అదిగో ఆ వెధవలా తయారవుతావు. అంచేత పొద్దున్నే పరువు తీసేశాడు. ఏమైందిరా? ఏమంటావు ఏంటి? మరి ఎర్రల క్యారఫ్ అడ్రస్ అయిపోయింది మన బతుకు. ఏ అడ్రస్ లేకపోవడానికన్నా ఏదో ఒకటి ఉండడం మంచిదే కదా. అది కరెక్టేలే. ఓ అన్నయ్య, ఏంటి నాన్న? ఆఫీస్కి వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. తమ్ముడు పిలిచావా అన్నయ్య? ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నావు కదా, డబ్బులు ఏమైనా కావాలా? పర్లేదు, ఉన్నాయిలే. అయితే ఉంది. అంటే 100 ఉన్నాయి. చాలే చదువుకుంటా. వెళ్ళరా. కాలువ గట్ల మీద జాగ్రత్తగా వెళ్ళినా. టైం అయితే వెళ్ళు. గుట్ల గోపల్లాగా చూపేమిట్రా? చెప్పండి పాఠం. బాబాయ్ గారు, ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏమిటి? దీవించండి. ఆఫీస్కి వెళ్ళొస్తావా? ఎంతో శుభవార్త చెప్పావు నాయన. వెళ్ళిరా. ఇవాళ ముసలోడు నా చేతిలో అయిపోయాడు. ఏంటే మీ బతుకులో ఎప్పుడైనా బయటికి వెళ్ళొస్తామని చెప్పారా? నిద్రపోతున్న గాడిదను లేపు తన్నించుకోవడం ఎందుకని? ఈ ముసలోడితో చాలా న్యూసెన్స్ అయిపోయిందిరా. ఓ మంచి టైం చూసుకొని నేను నిరికిచ్చేయాలి. ఏంటి అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు? నీ బొంద, నీ శ్రార్థం, నా పిండాకోడు. దీన్ని ఉత్సాహం అనరు, ఆయాసం అంటారు. ఇదేమిటి అన్నయ్య గారు? ఇది ముహూర్తం టైం కదా, పెళ్లి పందిట్లో ఉండకుండా ఇంట్లో ఉన్నారేమిటి? పెళ్లి పందిట్లోనే ఉంటే మమ్మల్ని పాతి పెట్టేసేవారు. పుణ్యతీర్థాలు తిరిగి పుణ్యపురుషుణ్ణి కనవే అంటే ఈ కంభాల చెరువులో జంభాలరాయిని కన్నావు. తరుగుతున్న జనాన్ని తప్పించుకొచ్చేసరికి దీని దుంపదేగా పిలకలో ప్రాణం పంచులోకి వచ్చింది. నా బిడ్డని ఏమనకండి, వాడు ఏమీ తెలియని ముద్దపప్పు. ముద్దపప్పు గనకే పెద్ద తప్పు చేశాడు. నాన్నగారండి, పులిహార పాప దద్దోజుల మీద నెట్టినట్టు జరిగిన తప్పు నామే తోయకండి. అబ్బా తోయకండి అనక బావా. నువ్వు అలా చెప్పడం వల్లే మన పని తడిసిపోయేలా తరివేరాళ్ళు. మా నాన్నలా నువ్వు కూడా నన్నే అంటావేంటి బాబా? దర్భపల్లి చుకు పొడిచానంటే చచ్చూరుకుంటావు. దిగి చావదు. త్రిశూలం లాంటిదే ఏమన్నా వాడు. అన్నయ్య, నువ్వు నిప్పులో ఆజిపోయాకు. నువ్వు ఆగు. అసలు ఈ వెధవ అక్కడ ఏం చేశాడో తెలుసా? అక్షంతలు తీసుకో బాబు. అమ్మా నువ్వు కూడా. అమ్మా అక్షంతలు తీసుకోండి. శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే గజాననం గజాననం మహర్నిశం అనేకదంతం. బావా ఏంటి బావా? గోచి జారింది. ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విజ్ఞోపశాంతయే అగజానన పద్మార్కం గజానన. నువ్వు వెయ్యి, నువ్వు తొయ్యి. అగజానన నువ్వు వెయ్యమ్మా. అగజానన పద్మార్కం నువ్వు తొయ్యి బావా. ఓకే అగజానన తొయ్యి. అల్లుడు చదివిన మంత్రానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తోసేశాడు. పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకు తల్లిని తోసేశాడు. ఆవిడ మండపంలో ఉన్న అందరినీ తోసేసింది. దాంతో పదాలు పరిగెత్తుకుంటూ వచ్చేసాం. అయినా దాంట్లో కొంచెం లేట్ ఎందుకు అయిందంటే ఈ వెధవ గోచి ఊడిపోయింది. ఇంత వయసు వచ్చింది, గోష్ఠి పెట్టుకోవడం రాదు వెధవకి. పందిట్లో పడిపోతే మన పరుగు పోతుందని తొయ్యమన్నాను. ఇందులో నా తప్పే ఉంది మమ్మీ. నథింగ్ మై సన్, తప్పంతా విధిది. యు మీన్ ఫేట్ సిస్టర్? యా అబ్సల్యూట్లీ భయ్యా. మెట్రికులేషన్ ఇంగ్లీష్ కోతలు కూస్తేనే నాకు అరికాలం అంటే నెత్తికెక్కుతుంది. అసలు పౌరోహిత్యం చేసే పద్ధతేనా ఇది? అందుకే నేను ఈ పౌరోచానికి రానని ముందే చెప్పాను. ఎప్పుడెక్కడ ఏ తప్పు చేస్తాను తెలిసి చావదు. ఎందుకు వచ్చి నీ బలవంత బ్రాహ్మణుడు? ఆ మొండి ప్రచండాలే వద్దన్నాను. నాకు గాని తెక్క రేగిందంటే నీ ఒంటికి బెల్లం రాసేసి చెవల పుట్టున్న చెట్టుకి కట్టేస్తాను. బావా మీరు రండి చెప్తాను. మీరు బావా పెళ్లిడికి వచ్చిన పిల్లోని పౌరోహిత్యం చేయమని మీరు చెప్తే చేస్తాడా? మరి నువ్వు చెబితే చేస్తాడా? వాడు పెళ్ళని చెప్తే చేస్తాడు. అంటే ఇప్పుడు పెళ్లి చెయ్యాలంట. అర్థం చేసుకున్నావు. పెళ్లి వాడికి. అమ్మాయి ఎలా ఉంది బాబు? నాకు ఈవిడ బేసిక్గా నచ్చింది. బాబు ఆవిడ మా ఆవిడ. మన ఇద్దరు టెస్టులు బాగా కలిసేయండి. శంకర శాస్త్రి గారు, మీ వాడి వరస ఏం బాగోలేదు. శాస్త్రి నీకు కొవ్వు శాతం పెరిగిపోతోంది. బాలేదంటే ఫీల్ అవ్వాలి కానీ బాగుందంటాడు కదండి. నచ్చి చచ్చిందంటున్నది మా ఆవిండి. దానికి ఏముంది? మీరు విడాకులు చేస్తే మావాడు చేస్తాడు. చతుర్లు ఎక్కువ అయిపోయింది. చతుర్లు కాదండి, నిజంగా నాకు పిల్ల తల్లి నచ్చింది. మీరేం నొచ్చుకోకండి, ఆ పిల్ల నాకు నచ్చింది. ఆపండి. చూడబోతే కుటుంబం మొత్తం కామాంధులా ఉన్నారే. నేనేమో అగ్నిహోత్రం లాంటి వంశం అనుకున్నాను.
నేను గెట్ అవుట్ అనక ముందే గేట్ దాటండి. నేను గేట్ దాటే వరకు గెట్ అవుట్ అనకండి. ఏంట్రా? నేను మాట్లాడతా. బాగా బిల్డప్ ఇవ్వండిరా. నువ్వే చూస్తావుగా, రీసౌండ్ వస్తుంది. పదా పదరా. గిరన్న ఏంద్రా టైం ఎంత అయింది? నిన్న ఈ టైంకి ఎంత అయిందో అంతనే అయింది. బాగా కొట్టావన్నా, బండోడు గుడ్డు పోయింది. నాకు వలిగింది తీ గాని గిరన్న ఈయన దూల్పేట్ల మన డీడీ గా శంకర్ గారి బ్యాచ్ ఏం కొట్టిండన్న. గా ఇంగ్లీష్ సినిమాలు ఎగిరెగిరి దుంకిదంతాడు చూడు, ఓడాడు మైకిల్ జాక్సన్. గాడే గట్టనే ఏం కొట్టిండన్నా. అన్న దెబ్బకు 96 పండ్లు ఊసిపోయినాయి. 96 ముగ్గురికి కలిపి చెప్పాడు బాబాయ్. మొన్న డీడీ ఒకని గుద్దితే ఆడవాయి బస్సు గుద్దిండు, బస్ వాయి కారు గుద్దిండు, కారు పిప్పి పిప్పి నుజ్జు నుజ్జైంది. ఆపరా అన్న బండి ఆపరా. అన్నా డీడీని పాము కరిచింది. డీడీకి ఏమవలా, పాము తెచ్చింది. నేను మాట్లాడకుండా ఉంటే బాగుంది. రండ్రా, తోట మంచిగానే ఉన్నది. నీ మాటనే గలతున్నది. ఇయ్యనన్నావంట, పైసలు ఇస్తావా అయ్యవా? నా కాళ్ళేవన్నా. గీతల కృష్ణ పరమాత్మ ఏం చెప్పిండో తెలుసా? అద్దంలో ముఖం చూసుకుంటాం, అద్దం వలుగుతే ముఖం బి వలుగుతుందా? మొదలెట్టాడు సార్. నీకొక పాప ఉన్నదిలే, కాన్వెంట్ చదువుతుంది. టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్. డీడీ చెప్పన్నా. లోపట పాప ఉంటుంది, పట్టుకరా. అన్నా అబ్బా బౌదా. అన్నయ్య గోవింద్ కూతురు నువ్వేనా? మీ నాన్న పిలుస్తున్నాడు రా. మాట్లాడకుండా ఇక్కడే కూర్చో. అన్నా అద్దము మొహము పగలడము ఇదంతా ఏంది? కుండల మట్టి పోస్తాం గాని మట్టిలా కుండ పోస్తాంరా. పాప లేదన్నా. పైసలు ఇస్తావా ఇయ్యవా? అన్నా రానా, పైసలు ఇస్తావా అయ్యవా అన్న. సప్పుడు లేదు. అదే డీడీ పైసలు ఇస్తావా అయ్యవా అన్నాడు, ఇచ్చిండు. అరే డీడీ నువ్వు పడే కమాలు కానివ్రా. చల్ రండి. ఇందాక మనము బిల్డప్ ఇచ్చాం, ఇప్పుడు బిల్డప్ ఇయ్యాలి. గుర్తుందా? రెచ్చిపోండి. గిరణ గిరణ వాళ్ళంతా అలా ఎందుకు చెప్పారంటే నాకు తెలుసు. దాసన్న దగ్గర జాబు గదెంత ఖతర్నాకో తెలుసా? బేకారుగాలతో తిరిగితే ఇటువంటి ఫాల్తూ ఐడియాలు ఇస్తారు. మనం చల్లగా జారుకోవటమే బెస్ట్. నువ్వేం తక్కువ కాదు కాక. పాము కరిసి పాము తెచ్చిందంట. చంపేసింది. ఇదేమి పద్ధతిగా లేదు. చీటీ వసూలు చేసే పద్ధతి ఇదేనా? పద్ధతి గురించి నాతో మాట్లాడతావరా? పద్ధతి లేని విధవా. నెలకి వాయిదా కట్టకపోవడం పద్ధత, ఇంటికి వస్తే ఇంట్లో ఉండి కూడా పెళ్ళాం చేత లేనని చెప్పించడం పద్ధత. చూడు కుమారి, కన్యాకుమారి, ఇదిగో తెల్లారితే మొహమ్మం చూసుకునే వాళ్ళం. వాడిని వదిలేయి. ఏంటి వదిలేసేది? నువ్వు కడతావా? నేను దిగొచ్చా? ఆయన దిగితే మేము పని చేసుకుంటాం. నువ్వు
ఏమైనా కన్యాకుమారి ఈ మధ్య నీకు చెయ్యవటం ఎక్కువైపోయింది. బాస్ వచ్చే టైం అయింది. ఈ ఫోజులో వాడిని చూస్తే అసహ్యంగా ఉంటుంది. ఎవడు గిరా? ఆడు మీకు బాసేవ గాని మే ఇద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. అందుకే కదా అందరి మీద పెత్తనం చెలాయిస్తున్నావు. ఇదిగో నేను దిగొచ్చా. ఆయన దిగితే మేము పని చేసుకుంటాం. దిగపోయినా పని చేసుకోవచ్చు. పోవే వెళ్ళ. అబ్బా ఏమిటమ్మా ఇది? ఏదో కష్టాల్లో ఉన్నట్టు బట్టలేంటి? ఏమేంటి సార్? వచ్చిన ప్రతివాడు గుమ్మంలో పడిపోతుంటే వాస్తు అనుకున్నా. ఇది నీ ఎఫెక్టా? సారీ సార్. సారీ కాదు, రేపటి నుంచి శారీలో కనపడకపోతే నువ్వు ఈ సీట్లో కనపడవు. అబ్బా కుమారి, ఎంతసేపు నీ చీటీ రుసులు తప్ప ప్రజల్లోకి వెళ్ళి కాస్త బాకీ రుసులు చేయొచ్చు కదా. ప్రజల దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్? చీటీ పెడితే డబ్బులు ఇవిడే కొట్టేసింది సార్. మరి మొగుడిని కొట్టినట్టు కొడుతుంది. మేము పని చేసుకుంటాం. నువ్వు నోరు పోయి. ఇదిగో చూసేవాళ్ళు చాలా చండాలంగా ఉంటుంది. ముందు వాడి దగ్గర చెప్పు. ఎప్పుడు కడతాడో అడుగు. వాడు కట్టాడు. వాడి జీతంలోంచి నేను కడతా. దిగిచావు. బాస్ చూసారా? ఇల్లంతా పోలీసులు. ఈ అళగా జనని ఇంట్లో పెట్టుకోదంటే నా మాట విన్నారా? పట్టుకోండి. మళ్ళీ కాంతమణి ఎక్కడున్నారో కనిపెట్టండి. నేను వెళ్ళి ఆ మేజర్ మేనేజ్ చేస్తాను. ఈ గొడవ సర్దుమనేదాకా నేను దుబాయ్ వెళ్ళిపోతాను. నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో. మరి నా చోటా సీను ఆడు పోలీసులు నాలుగు కుమ్మించుకొని ఆడే వస్తాడు. అలా హలో కంట్రోల్ రూమ్. కంట్రోల్ రూమ్ ఓవర్. ఓవర్ ఓవర్ ఓవర్. ప్లూటోనే శేఖర్ జీప్ నగర్ ఎత్తుకెళ్లారు. ఓవర్. ఎత్తుకెళ్ళింది ఎవరో కాదు, మేమే. ఇది ఇంకా ఓవర్. మర్యాదగా లొంగిపోండి. ఓవర్. హలో, నువ్వు ఇప్పటికే చాలా ఓవర్ గా మాట్లాడావు. మేడ్ ఇన్ ఓవర్ పెట్టే. ఎలా ఇచ్చారండి? సూపర్. తొందరగా పోలీసులు. శివ కాసుకో. భీమసేన చాలించు నీ ప్రతాపం. తక్షణమే నిన్ను నా శూలంతో అంతమొందిస్తాను. కాసుకో. పడిపోయింది. ఈ ధనుస్తోని అంత చూస్తాను. This is too much. Please stop it. తొందరగా పోనీరా శ్రీను. వచ్చేస్తున్నారు వెనకాల పోలీసులు. పని నువ్వు మాట్లాడగా టెన్షన్తో చచ్చిపోతున్నా. తొందరగా పోలీసులు. పోనీరా బాబు. ఇప్పుడు ఎలాగైనా వీళ్ళ నుంచి తప్పించుకోవాలి. నువ్వు గాబరపడిపోయినాడు. ఇక్కడ నాటక పోటీలు జరుగుతున్నాయి. మా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. వెళ్తే మనకు సపోర్ట్ గా ఉంటారు. వెంటనే జంప్ అవుతాం. దిగ దిగ. ఓకే ఓకే ఓకే. కమ్ ఆన్. ఇక్కడ ఎందుకు ఆపమన్నావు? లోపలికి వెళ్తే ఏం చేయాలో చెప్తాను. పదరా. పదండి లోపలికి వెళ్ళిపోతున్నారా? తొందరగా రండి. గెడ్డం కిరీటం అన్ని పెట్టేసుకున్నాను. ఎప్పుడు నేను పోతలేడు. మమ్మల్ని వెంటనే వచ్చింది మీకోసం కాదు, వెనకాల పోలీసులు తరుగుతున్నారు. ఈనాటి ఈ నాటక పోటీల్లో చివరిగా ప్రత్యేక ప్రదర్శన. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ జ్యోతి, స్వాతంత్ర సమర యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా ఒక ప్రఖ్యాత నటుడు ఏకపాత్రాభినయం చేయబోతున్నాడు. చూసి ఆనందించండి. తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగరా, తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగరా, దేశమాత శ్రద్ధ కోరి తిరుగుబాటు చేయరా. తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగరా, దేశమాత శ్రద్ధ కోరి. మీరంతా
ఆ కోటాగాడు స్టేజ్ మీద అల్లూరి గెటప్ లో జీవించేస్తున్నాడు. నా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడా? అవును, ఎలాగైనా వాడిని స్టేజ్ నుంచి దింపాలి, లేకపోతే ఆ మేజర్ చేతిలో మనం అంతా అయిపోతాం. ఏదో వాడిని ఎలాగైనా దించి స్టేజ్ నుంచి కింద దింపాలంతే కదా. సార్ మన జీప్ దొరికేసింది సార్. దొరకాల్సిన జీప్ కాదురా, దీన్ని ఎత్తుకొచ్చిన గ్యాంగ్. కమాన్. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నారాజు ఈ రోజు. ఆపు నీ గెంతులు. బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమి కొట్టేంత వరకు బంధుత్వాలకి బంధాలకి నేను దూరంగా ఉన్నట్టే. వెళ్ళు. నువ్వు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం. వెళ్తాం పద. ఎలా రమ్మంటావు సీత, ఎలా రమ్మంటావు? ఎండకు ఎండి వానకు తడిసి అరపూట అన్నానికి నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు. వారిని విడిచిపెట్టి ఎలా రమ్మంటావు? రాలేను సీత, రాలేను. ఇక్కడ గాలి పవిత్రం, నీరు పవిత్రం. ఈడే జూలీ మొగుడు మైకేల్ గడికి బాగా స్వాతంత్ర వీరుడా రాజ భానుడా అల్లూరి సీతారామ రాజా, అల్లూరి సీతారామ రాజా.